ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఈరోజు టాపిక్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో మనము సముద్ర శాస్త్రంలో ఇంట్రొడక్షన్ పార్ట్, అలాగే సముద్ర ఉష్ణోగ్రతలు ప్లస్ శాలినిటీ లవణీయత గురించి అయితే నేర్చుకున్నాం కదా అండి. సో ఈరోజు వచ్చేసి తరంగాలు అలాగే పోటుపాటులు అనేవి ఎలా ఏర్పడతాయి, ప్రవాహాలు అంటే ఏంటి, మళ్ళీ నెక్స్ట్ సముద్రం యొక్క వనరులు ఏంటి, అందులో దాగి ఉన్న నిక్షేపాలు ఏంటి. సో టైం ఉంటే అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా వీడియో చేస్తానండి. లేదు లెంగ్తీగా ఉందనుకుంటే మనకు 2 or 3 సబ్ టాపిక్స్ కింద డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎందుకు ఇంత ఎక్కువగా తీసుకోవడం అంటే, ప్రతిది లైన్ కూడా చదవాలి కదా అండి. సో లెంగ్తీగా ఉన్నాయి వీడియోస్ అన్నీ కూడా, 20-30 మినిట్స్ ఉన్నాయి. అంతవరకు చదవాలంటే మీరు పేషెన్స్తో ఉంటారు? ఫస్ట్ చెప్పండి. లేదు ఉంటాం మేడం, 40 మినిట్స్ అయినా వెయిట్ చేస్తాం, చూస్తాము క్లాస్ అంటే పర్లేదా అండి. స్కిప్ చేసుకుంటూ చూడకోకుండా ఉంటే నష్టమే కదా. అండ్ మార్చ్లో నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు. మరి ఎంతవరకు మీరు ప్రిపరేషన్ అంటే మీ యొక్క సిలబస్ అనేది కంప్లీట్ అయిందా అండి? సో నా సిలబస్ అయితే కంప్లీట్ కాలేదండి. టు బీ ఫ్రాంక్గా చెప్తున్నా, సిలబస్ అనేది కంప్లీట్ కాదు. ఏదైతే బ్యాలెన్స్ ఉందంటే ఇంటర్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, అంటే పాలిటీ కానీ ప్లస్ ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ బ్యాలెన్స్ ఉంది, అండ్ జాగ్రఫీ సెకండ్ ఇయర్ కూడా బ్యాలెన్స్ అయితే ఉందండి. సో అక్కడికి కంప్లీట్ అయితే నెక్స్ట్ పిఐ కూడా కొన్ని చాప్టర్స్ అయితే మిగిలిపోయాయి. ఇంకా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే దాని గురించి అయితే నేను ఇంకా బుక్స్ అవి తీసుకోలేదని. మీకు ఏదైనా మంచిగా పబ్లికేషన్స్ ఉంటే వాటిని అయితే కింద కామెంట్ అయితే చేయండి, ఏవైతే బాగుంటాయో. ఓన్లీ కంటెంట్ ప్లస్ మెథడాలజీ అండి. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే కంటెంట్ ఆర్ మెథడాలజీ అండ్ సైకాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, పిఐ కూడా. ఈ 4 సబ్జెక్ట్స్ అయితే మెయిన్గా మీరు దృష్టిలో ఉంచుకొని తక్కువ టైంలో ఎక్కువ చదివేలాగా ప్లాన్ అయితే చేసుకోండి. 14 అవర్స్ కాకుండా 13 అవర్స్ తీసుకోండి. బట్ ఆ 13 అవర్స్లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ని ఫాలో అవ్వండి. కంటెంట్ని ఫాలో అయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి, బిట్స్ చేయండి. మీ దగ్గర ఏదైనా టెక్స్ట్ పేపర్స్ ఉంటే వాటిని ఫాలో అవ్వండి. సో ఇవన్నీ చేస్తేనే అండి అక్కడికి మనం క్వశ్చన్ ఏదైనా ఫామ్ చేయాలనుకున్నా కరెక్ట్ ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే, లీవ్ ఇట్ అండి. సో టాపిక్ ఏంటంటే, ఇక్కడ తరంగాలు, వేవ్స్ ఉంటాయి కదా, తరంగాల గురించి అయితే నేర్చుకుందాం. 1 సెకండ్ మళ్ళీ మీకు చెప్తున్నాను, క్లాస్ అనేది ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ క్లాసెస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే క్లాస్ ఏ విధంగా అనిపించిందో కూడా కింద కామెంట్ అయితే చేయండి. సరే అండి, ఇప్పుడు తరంగాలంటే ఏంటంటే, సముద్రం అనేది ఎప్పుడు కూడా అందులో ఉండే నీరు అనేది నిలకడగా ఉండదు. గాలి యొక్క ఒరిపిడి అంటాం కదా, ఒలిపిడి అనేసి మనము అలా పైకి లేచి వెళ్ళే కొద్దీ అలా పడుతూ ఉంటుంది. వీటినే మనము అలలు లేదా తరంగాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది సీ అనుకోండి, సముద్రం అనుకోండి, అనేవి మనకు అలలు అనేవి ఒక్కోసారి ఇలా ఉవ్వెత్తున లేచి వస్తాయి కదా, వాటినే మనము అలలు లేదా తరంగాలు అంటారు. సముద్రం పైన నీరు అనేది నిలకడగా ఉండదు. గాలి యొక్క ఒరిపిడి వల్ల పైకి లేచి కిందికి పడడమే ఈ అలలు లేదా తరంగాలు. ఓకే రైటా అండి? ఓకే. ఈ విధంగా గాలి యొక్క ప్రభావంతోనే తరంగాలు ఒకటి తర్వాత మరొకటి లేచి క్రమంగా తీరాన్ని అనేవి చేరుకుంటాయి. ఈ యొక్క గాలి ప్రభావంతో వేవ్స్ అనేవి ఒకటి తర్వాత ఒకటి లేచి క్రమంగా తీరాన్ని అనేవి చేరుకుంటాయి. ఈ తరంగాలు తీరాన్ని సమీపించేసరికి నేల రాపిడి వల్ల పెద్దవి అవుతూ బలంగా తీరాన్ని తాకి అంతమవుతూ ఉంటాయి. ఈ తరంగాలు ఉన్నాయి కదా, తీరాన్ని సమీపించేసరికి నేల యొక్క రాపిడి వల్ల పెద్దవి అవుతూ నెక్స్ట్ ఫోర్స్గా తీరాన్ని తాకి నెక్స్ట్ అక్కడికి అంతమవుతాయి. ఈ తరంగాల ఎత్తుకు శృంగం, రెస్ట్ అని, తగ్గు భాగాన్ని ద్రోణి అంటారు. అంటే ఈ యొక్క వేవ్స్ ఉంటాయి కదా, ఈ వేవ్స్ యొక్క ఎత్తుకు వచ్చేసి రెస్ట్, శృంగం అంటారు. అండ్ తక్కువగా ఉండే భాగాన్ని ద్రోణి అంటారండి. 2 శృంగాలకు లేదా 2 ద్రోణులకు మధ్య దూరాన్నే తరంగధైర్యం అంటారు. 2 శృంగాలకు లేదా 2 ద్రోణులకు మధ్య దూరాన్నే వేవ్ లెంగ్త్ అంటారు. మరి శృంగ భాగం నుంచి లోతైన భాగం వరకు ఉన్న ఎత్తును తరంగ డోల పరిమితి అంటారు. యాంప్లిట్యూడ్ చూడండి, లోతైన భాగం వరకు ఉన్న ఎత్తుని తరంగ డోలా పరిమితి, యాంప్లిట్యూడ్ అంటారు. ఈ తుఫాన్లు ఏర్పడ్డ సందర్భాలలో ఒక్కోసారి తరంగాలు
9 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు అయితే లేస్తాయంట. తుఫానులు ఏర్పడినప్పుడు, అంటే తుఫాన్లు మనకు అప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటాయి కదా, ఈ వేవ్స్ అనేవి 9 నుండి 15 మీటర్స్ హైట్ వరకు అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ తరంగం ప్రయాణము కుడివైపుకు చూస్తే శృంగం పడిపోవడము, ఇలా ద్రోణి అనేది మళ్ళీ నెక్స్ట్ పెరగడం, ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకేంటంటే బీచ్లు అనేవి ఉంటాయి కదా, ఆ బీచ్లు అనేవి ఎలా ఏర్పడతాయంటే తీర ప్రాంతం ముందు నిక్షేపించబడిన దిబ్బలనే బీచ్లు అంటారు. తీర ప్రాంతం ముందు నిక్షేపించబడిన దిబ్బలని బీచ్లు అంటారు. అంటే ఎత్తైన తరంగాలు తీరానికి ఎదురుగా వచ్చి తాకడం వల్ల వాటి ప్రభావం అనేది చాలా దూరం వరకు అయితే ఉంటుంది. సో అక్కడ ఉండే ప్లేస్ అంతా కూడా అంటే యొక్క వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా మనకు ఈ బీచ్లు అనేవి ఏర్పడతాయండి. అలాగే తీర ప్రాంతంలో ఇసుక మరియు గులకరాళ్లను తరంగాలు అనేవి చాలా వరకు పరిచేయడం వల్ల ఈ బీచ్ల యొక్క వైశాల్యం అనేది కూడా పెరుగుతుంది. అంటే తీరానికి సమాంతరంగా అక్కడక్కడ కోయబడిన పదార్థాలు నిక్షేపించే వాటినే బ్యారియర్ బీచ్లు అంటారు. ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ, తీరానికి సమాంతరంగా అక్కడక్కడ కోయబడిన పదార్థాలు నిక్షేపించబడ్డ వాటినే బ్యారియర్ బీచ్లు అంటారు. అంటే నెక్స్ట్ సబ్ టాపిక్ చూడండి, పోటుపాట్లు, టైడ్స్ అంటారు వీటిని. ప్రతిరోజు కొంత వ్యవధిలో అంటే కొంత సమయంలో ఈ సముద్రపు నీటి మట్టం అనేది పెరగడం కానీ తగ్గడం కానీ అప్పుడప్పుడు సంభవిస్తుంది. జస్ట్ కొంచెం టైంలో ఈ యొక్క సముద్రపు యొక్క నీటి మట్టం అనేది పెరగడము తగ్గడం అనేది సంభవిస్తుంది. ఆ విధంగా మనకు సముద్రపు నీరు అనేది పైకి లేచి తగ్గడాన్నే పోటుపాటులు అంటారు, అంటే టైడ్స్ అంటారు. ఈ యొక్క సముద్రపు నీరు పైకి లేచి అండ్ తగ్గడానికే పోటు అంటారు. ఈ పోటుపాటులు సూర్యచంద్రుల గురుత్వాకర్షణల వల్ల అయితే కలుగుతాయి. గ్రావిటేషనల్ పుల్ వేటి వల్ల కలుగుతాయి అంటే సూర్యచంద్రుల వల్ల అంటే ఈ పోటుపాటులు సూర్యచంద్రుల గురుత్వాకర్షణ వల్ల కలుగుతాయి. ప్రతిరోజు నీటి మట్టం 2 సార్లు పెరిగి 2 సార్లు తగ్గుతూ అనేది ఉంటుంది. ఈ పోటుపాటుల వల్ల కలిగే నీటి మట్టపు భేదాన్నే వేలా పరిమితి అంటారు, టిడల్ రేంజ్. పోటుపాటుల వల్ల కలిగే నీటి మట్టపు భేదాన్నే వేలా పరిమితి అంటారు, టిడల్ రేంజ్. ఇది ప్రతిరోజు ఒకే విధంగా ఉండక అమావాస్య పౌర్ణమి రోజులలో ఎక్కువగా ఉంటుందంట. ప్రతిరోజు సేమ్ ఉండదు, బట్ ఏంటంటే అమావాస్య పౌర్ణమి రోజులలో ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, భూభ్రమణం వల్ల సముద్రంలో ప్రతి చోట్ల 2 సార్లు పోటుపాటులు అయితే సంభవిస్తాయి. ఈ దేనివల్ల? భూభ్రమణం వల్ల సముద్రంలో ప్రతి చోట కూడా 2 సార్లు అయితే పోటుపాటులను సంభవిస్తాయి. ఈ 2 పోటుపాటులు లేదా 2 పాటుల మధ్య యొక్క కాల పరిమితి 12 గంటల 20 నిమిషాలు అయితే ఉంటుందంట. 2 పోటులు లేదా 2 పాటుల మధ్య కాల పరిమితి ఎంత ఉంటుందండి? 12 hours 26 minutes. ఇక్కడ 12 గంటల అనేది 12 గంటల 26 నిమిషాలు అయితే ఉంటుంది. అంటే ఒక పోటుకి తర్వాత పాటుకి మధ్య కాల పరిమితి అనేది ఎంత ఉంటుంది అంటే మనకు 6 గంటల 13 నిమిషాలు అయితే ఉంటుంది. ఒక పాటకి నెక్స్ట్ ఇంకో పాటకి మధ్య కాల పరిమితి ఎంత ఉంటుంది? 6 గంటల 13 నిమిషాలు. ఆ 2 కలిపితే 12 గంటల 20 నిమిషాలు. నెక్స్ట్ ఈ యొక్క సూర్యచంద్రుల గురుత్వాకర్షణ బలం భూమి చంద్ర వ్యవస్థ గరిమానాభి చుట్టూ భూమి పరిభ్రమించడం వల్ల జనించే అపకేంద్ర బలం, అంటే అపకేంద్ర బలం కంటే చంద్రుని గురుత్వాకర్షణ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి, సూర్యచంద్రుల గురుత్వాకర్షణ బలం కానీ అంటే భూమి చంద్ర వ్యవస్థ గరిమానాభి, దీన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. చుట్టూ భూమి అనేది పరిభ్రమించడం వల్ల జనించే అపకేంద్ర బలం సెంట్రిఫంగల్ ఫోర్స్ కంటే చంద్రుని గురుత్వాకర్షణ బలం అనేది ఎక్కువగా ఉంటుందంట. ఈ జనించే అపకేంద్రం దానికంటే చంద్రుని యొక్క గురుత్వాకర్షణ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ భూభాగము 2వ వైపున ఉన్న సముద్ర జలంపై భూమి యొక్క అపకేంద్ర బలం అనేది హెచ్చుగా ఉంటుంది. సో దీనివల్ల మనకు సముద్ర నీటి మట్టం అనేది పెరుగుతుంటుంది. చూడండి, భూభాగం అనేది 2వ వైపున ఉన్న సముద్ర జలంపై భూమి అపకేంద్ర బలం హెచ్చుగా ఉంటుంది. దీనివల్లనే సముద్ర నీటి మట్టం అనేది పెరుగుతుంది. దీనినే పోటు అంటారు, హైటైడ్ అంటారండి.
ఈ పోటు వచ్చే భాగానికి లంబంగా ఉండే సముద్ర తీర ప్రాంతంలో నీటి మట్టం అనేది తక్కువగా ఉంటుంది. సో దీనితో పాటు లో టైడ్ అంటారు. అంటే తక్కువగా సముద్ర తీర ప్రాంతంలో నీటి మట్టం ఎక్కువగా ఉంటే హై టైడ్, తక్కువగా అంటే లో టైడ్ అంటారు. ఈ భ్రమణం వల్ల వివృత సముద్రంలో ఓపెన్ ఓషియన్లో పోటుపాటులు నిత్యం వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు వచ్చే పోటు ఆ ముందు రోజు వచ్చిన పోటు కంటే 52 నిమిషాలు అనేది ఆలస్యంగా వస్తుందంట. అంటే వన్ డే బిఫోర్ కంటే 52 మినిట్స్ ఆలస్యంగా లేటుగా అయితే వస్తుంది. ఈ భూమి చుట్టూ చంద్రుడు కూడా తిరుగుతూ తన కక్షలో రోజుకు 1/28 వంతుకు ముందుకు అనేది వస్తాడు. సో చంద్రుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల పోటుపాటులపై అధిక ప్రభావము చూపిస్తున్నాడు. మరి ఈ తరంగాలు వచ్చేసి మనకు 3 రకాలుగా అయితే ఉన్నాయండి. అవి ఏంటనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పర్వవేళ తరంగాలు, స్ప్రింగ్ టైడ్స్. ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ స్ప్రింగ్ టైడ్స్ గురించి అయితే తెలుసుకుందామండి. ఈ స్ప్రింగ్ టైడ్స్ అనేవి అమావాస్య పౌర్ణమి రోజులలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరుసలోనికి వస్తారు. అప్పుడు సూర్యచంద్రుల మధ్య గురుత్వాకర్షణ బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో రెండవ వైపు కూడా చూడండి, ఇక్కడ అమావాస్య పౌర్ణమి రోజులలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరుసలోనికి వచ్చినప్పుడు ఈ యొక్క సూర్యచంద్రుల గురుత్వాకర్షణ గ్రావిటీ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో రెండు వైపు అపకేంద్ర బలం కూడా హెచ్చుగా ఉంటుంది, అంటే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు సముద్రంలో నీరు ఇతర రోజుల కన్నా చాలా ఎత్తు వరకు అయితే వేస్తుంటుంది. అప్పుడు ఈ 2 రోజులలో ఏర్పడే పోటునే పర్వవేళ తరంగాలు అంటారు. సమ్టైమ్స్ మనము సముద్రం ముందుకు వచ్చింది, లేకుంటే ఎత్తుకెళ్ళింది ఇలా అంటూ ఉంటారు కదా. సో అవి ఎందువల్ల ఏర్పడతాయంటే ఇక్కడ మనం నేర్చుకున్నాం చూడండి. అంటే సూర్యచంద్రుల గురుత్వాకర్షణ బలం అనేది ఎక్కువగా ఉంటుంది, ప్లస్ అదే సమయంలో చూసుకుంటే రెండో వైపు కూడా అపకేంద్ర బలం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనకి సముద్రంలో నీరు ఇతర డేస్ కంటే ఎంత ఎక్కువ అంటే అంత ఎక్కువ వరకు అయితే వేస్తుంటుందండి. సో ఆ డేస్ని అంటే ఆ 2 డేస్నే మనము పర్వవేళ తరంగాలు అనేసి అంటారు. ఇక చిన్న డయాగ్రామ్స్ ఇచ్చారు చూడండి. సూర్యచంద్రుల ఆకర్షణ శక్తి ప్లస్ అమావాస్య పర్వవేళ తరంగాలు ఎక్కువగా ఎత్తుకొని వెళ్ళడము. ఇక్కడ పౌర్ణమి రోజు అండ్ ఈ రోజులలో పోటుపాటుల మధ్య గల వేళ పరిమితిని గత రోజుల కంటే ఎక్కువగా ఉంటుందంట. టైడా రేంజ్ అనేది మిగిలిన డేస్ కంటే ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, లఘువేళ తరంగం నీప్ టైడ్. చంద్రమాసంలోని మొదటి 3 వారాలలో అష్టమి నాటి నుండి సంభవించే పోటులు చాలా తక్కువగా ఉంటాయి. ఆ రోజులలో అంటే ఇక్కడ ఉండే రోజులలో సూర్యుడు, చంద్రుడు ఒకరికొకరు లంబ మార్గంలో అయితే ఉంటారు. అంటే సూర్యరేఖ చంద్రరేఖ లంబంగా అయితే ఉంటుంది. అందువల్ల ఈ సముద్రపు నీటిని సూర్యుడు ఒకవైపు, చంద్రుడు మరొక వైపు ఆకర్షించడం అయితే జరుగుతుంది. ఈ రోజులలో ఏర్పడే పోట్లు మామూలు కన్నా తక్కువగా ఉంటాయి. వీటినే లఘువేళ తరంగాలు అంటారు. లఘు అంటే చిన్నదే కదా అండి. సో తక్కువగా అనేవి ఏర్పడతాయి. దేనివల్ల అంటే సముద్రపు నీటిని సూర్యుడు ఒకవైపు, చంద్రుడు మరొక వైపు ఆకర్షించడం అయితే జరుగుతుంది. ఈ రోజులలో పోట్లు అనేవి ఇంకా ఇక్కడ దానికంటే చూసుకుంటే ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయి. సో వీటిని లఘువేళ తరంగాలు అనేసి పిలుస్తారు. అండ్ ఇక్కడ కూడా పోటుపాట్ల మధ్య యొక్క వేళా పరిమితి అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ చూడండి, వేళా తరంగాలు టిడాల్ వేవ్స్. పోటుపాటుల వల్ల సముద్రంలో నీరు అనేది కొంత ఎత్తు వరకు అయితే లేస్తాయి. సో దీనివల్ల సముద్రంలో తరంగాలు అనేవి ఏర్పడతాయి. వీటినే మనము వేళా తరంగాలు అంటారు. ఈ పోటుపాటుల వల్ల సముద్రంలో నీరు అనేది కొంత ఎత్తు వరకు అయితే లేస్తాయి. దీనివల్ల సముద్రంలో తరంగాలు అనేవి ఏర్పడతాయి. వాటినే మనము వేళా తరంగాలు అంటారు. ఈ తరంగాలు తీరానికి దూరంగా సముద్రంలో అంటే తీరానికి దూరంగా సముద్రంలో 1.5 మీటర్స్ నుండి 3 మీటర్స్ వరకు అయితే ఎత్తు అయితే లేస్తుంటాయి. ఈ తరంగాలు తీరానికి దూరంగా సముద్రంలో 1.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు అయితే లేస్తాయండి. నెక్స్ట్ పరివేష్టిత సముద్రాలైన మధ్యధర సముద్రము, బాల్టిక్ సముద్రాలలో చాలా ఎత్తు వరకు లేచి అడ్డుగోడల వలె కనిపిస్తాయి. బ్రిస్టల్ ఛానల్ అంటే ఒక టీవీ ఛానల్ అండి. అక్కడ బ్రిస్టల్ ఛానల్లో 13 మీటర్స్
ఫమ్ని అగాధంలో 21 మీటర్స్, యాంగ్సీ యాంగ్ నది ముఖద్వారం వద్ద 41 మీటర్ల ఎత్తు వరకు అయితే ఉంటుంది. బ్రిస్టల్ ఛానల్లో 13 మీటర్స్, ఫమ్ని అనే అగాధంలో 21 మీటర్లు, యాంగ్సీ యుగ్ యొక్క నది ముఖద్వారం వద్ద 41 మీటర్ల ఎత్తు వరకు అయితే ఈ వేలా తరంగాలు అనేవి లేస్తూ ఉంటాయి. మరి ఈ పోటుబాటుల యొక్క ఉపయోగాలు ఏంటని చూసుకుంటే ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ పాయింట్, నది యొక్క ముఖద్వారాల వద్ద ఇసుక అనేది మేట వేయకోకుండా నీటి యొక్క లోతును అధికం చేసి ఓడలు అనేవి రాకపోకలకు, అంటే ఓడలు అనేవి రావడానికి వెళ్ళడానికలే ఉపయోగపడతాయి, అంటే ఈ యొక్క రాకపోకలకు ఏర్పడతాయి ఈ పోటుపాట్లండి. నెక్స్ట్, లోతు తక్కువగా ఉన్న కోల్కతా, లివర్పూల్ ఓడల రేవులలోని వేలా తరంగాల సహాయంతో ఓడలు అనేవి చేరుతాయి. లోతు తక్కువగా ఉన్న కోల్కతా, లివర్పూల్ ఈ ఓడ రేవులలోనికి వేలా తరంగాల సహాయంతో ఓడలు అనేవి చేరుతాయి. తీర ప్రాంతాలలో పెద్ద తొట్లను నిర్మించుకొని వాటిని పోటు వచ్చినప్పుడు నింపుకొని ఉప్పు అనేది తయారు చేస్తారు. సో టైడ్స్ గురించి, అంటే పోటుపాటుల గురించి ఎగ్జాంపుల్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ సబ్ టాపిక్ చూడండి, సముద్ర ప్రవాహాలు, ఓషియన్ కరెంట్స్. సో మెయిన్గా మనకు డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సోషల్, ఇంటర్ సబ్జెక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అందులో జాగ్రఫీ ఒకటండి. జాగ్రఫీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మ్యాక్సిమం మనకు దాని నుండి ఎక్కువ క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం చేసే క్లాసెస్ అన్నీ కూడా జాగ్రఫీకి సంబంధించిందే అండి. చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అది రీజన్ ఏంటంటే అది నాకు తెలియదండి. మరి మీరు నెగ్లెక్ట్గా ఉన్నారనేసి నాకు తెలుస్తుంది ఇండైరెక్ట్గా. ఎనీహో మనం ఏం చేయలేము. సో మార్చ్లో నోటిఫికేషన్ వస్తుంది టకటక, అంటే నేను నా టైంని యొక్క బట్టి నేను ఇక క్లాసెస్ అనేవి చేస్తూ ఉంటానండి. క్లాసెస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఏదైనా ఇన్ కేస్ ఏదైనా సమ్ రీజన్స్ వల్ల 1 day 2 days అలా డిలే అవ్వచ్చు, కానీ బట్ కంటిన్యూస్గా డిఎస్సి వచ్చిన తర్వాత కూడా క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇంకా పీడిఎఫ్ విషయానికి వస్తారా, పీడిఎఫ్ అనేది టైం ఉన్నప్పుడు సెండ్ అయితే ఖచ్చితంగా చేస్తానండి. మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది కదా, అక్కడికి మీరు వెళ్ళడం ద్వారా, లేదా కామెంట్ బాక్స్లో అయినా పిన్ చేస్తాను, లేకుంటే అక్కడైనా పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తానండి. సో అన్ని సబ్జెక్ట్స్, అన్ని లెసన్స్ కవర్ చేయాలంటే ఇది కాని పని కదా అండి, అర్థం చేసుకోవాలి మీరు కూడా, ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను కదా. సో ఏదైనా సరే ఒక లెసన్ 2 lessons అయితే చేయొచ్చండి. అన్ని టాపిక్స్ కవర్ చేసి పీడిఎఫ్స్లోకి మళ్ళీ చేంజ్ చేయాలంటే కష్టం కదా. సో కొంచెం ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఓకే అండి, లిమిట్ సరే. ఇంకా సముద్ర ప్రవాహాలు చూడండి. సముద్రంలో నీరు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి అయితే ప్రవహిస్తుంది, అవునా? వీటినే సముద్ర ప్రవాహాలు అంటారు. సముద్రంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రవహించే వాటినే సముద్ర ప్రవాహాలు అంటారు. ఇవి నిరంతరం కొన్ని ప్రత్యేక మార్గాలలో ప్రవేశిస్తూ ఉంటాయి. సముద్ర ప్రవాహాలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయనేసి కొంతమంది శాస్త్రజ్ఞులు ఈ కింది విధంగా అభిప్రాయపడ్డారు. అందులో ముఖ్యమైనవి ఏంటంటే భూస్వభావంపై ఆధారపడ్డ కారణాలు, అంటే గురుత్వాకర్షణ శక్తి ప్లస్ భూభ్రమణం. నెక్స్ట్ బాహ్య సముద్ర కారణాలు, పవనాలు, పీడనం, అవపాతం, సౌరశక్తి. ఇవి ఏంటి? బాహ్య సముద్ర కారణాలు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సముద్రాంతర్గత కారణాలు, లవణీయత, సాంద్రత, పీడన, ఉష్ణోగ్రత మార్పులు. అండ్ ఫోర్త్ వన్ సముద్ర ప్రవాహాల గతి మార్పులు, ఖండాల యొక్క ఆకృతి, ఋతువుల మార్పులు. ఇలా వీళ్ళు 4 రకాలుగా అయితే విభజించారు. అండ్ నెక్స్ట్ ఏంటి, సముద్ర ప్రవాహాలు మళ్ళీ 2 types ఉంటాయి. అందులో ఉష్ణ ప్రవాహాలు, 2 శీతల ప్రవాహాలు, వార్మ్ కరెంట్స్ అండ్ కోల్డ్ కరెంట్స్. కొన్ని నేను అక్కడక్కడ స్కిప్ చేయడం అయితే జరిగింది కదా అండి. అది ఎందుకంటే మెయిన్గా మనకు పాయింట్స్ ఎక్కడైతే అడగడానికి ఛాన్సెస్ ఉంటాయో, ఎక్కడైతే ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో వాటిని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు డౌట్ రావచ్చు ఎందుకు స్కిప్ చేస్తున్నారనేసి. సో మీకు క్లారిటీ ఇద్దామనేసి అండి. ఇక్కడ కొన్ని ఉన్నాయి ఆ టాపిక్స్లో మనకు అంతగా ఇంపార్టెంట్ ఏం లేదు. ఇక్కడ మనకు చూసుకుంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ చేస్తున్నాను వీడియో. సరే, అట్లాంటిక్ మహాసముద్ర ప్రవాహాలు చూసుకోండి. అట్లాంటిక్ మహాసముద్రం ఖచ్చితమైన ఉత్తర దక్షిణ అమెరికాలు, ఐరోపా, ఆఫ్రికా ఖండాల మధ్య అయితే విస్తరించింది. అట్లాంటిక్ మహాసముద్రం ఖచ్చితమైన ఉత్తర దక్షిణ అమెరికాలు, ఐరోపా ప్లస్ ఆఫ్రికా ఖండాల మధ్య అయితే విస్తరించింది. ఇది ఏ ఆకారాన్ని పోలి ఉంటుందంట అండి? ఎస్ ఆకారాన్ని అయితే పోలి ఉంటుంది.
భూమధ్యరేఖ ప్రాంతంలో ఆఫ్రికా దక్షిణ అమెరికాల మధ్య సన్నగిలి ఉండడం వల్ల ఈ ఉత్తర అట్లాంటిక్ దక్షిణ అట్లాంటిక్గా గుర్తించారు. సో అందువల్ల అట్లాంటిక్ సముద్ర ప్రవాహాలను కూడా అంటారు వీటిని. అందులో మళ్ళీ రెండు రకాలు ఏంటంటే ఉత్తర అట్లాంటిక్ ప్రవాహాలు, దక్షిణ అట్లాంటిక్ ప్రవాహాలని రెండు రకాలుగా అయితే గుర్తించారు. ఫస్ట్ వన్ ఏంటి, ఉత్తర అట్లాంటిక్ ప్రవాహాలు. ఈ ఉత్తర అట్లాంటిక్ ప్రవాహాలు అనేవి సముద్రంలో ఒక వేడి నీటి ప్రవాహం భూమధ్య రేఖకు సమాంతరంగా ఈశాన్య వ్యాపార పవనాల ప్రభావంతో పశ్చిమ దిశగా అయితే పయనిస్తాయి. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఒక వేడి నీటి ప్రవాహము భూమధ్య రేఖకు సమాంతరంగా ఈశాన్య వ్యాపార పవనాల ప్రభావంతో పశ్చిమ దిశకు అనేవి పయనిస్తుంది. దీనిని మనము ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహము అంటారు. ఎందుకు, ఈశాన్య వ్యాపార పవనాల యొక్క ప్రభావంతో పశ్చిమ దిశకు అనేది వెళ్తుంది. సో దానినే ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం అనేసి అంటారు. మరి ఇది ఏ అక్షాంశాల మధ్య ప్రవహిస్తుందంటే 5 నుండి 21 డిగ్రీస్ ఉత్తర అక్షాంశాల మధ్య ప్రవహిస్తుంది. నెక్స్ట్ మెక్సికో సింధు శాఖలో ప్రవేశించి 37 డిగ్రీల అక్షాంశం వరకు ప్రవహించి గల్ఫ్ స్ట్రీమ్ అని పిలువబడుతుంది. ఈ ఉత్తర అట్లాంటిక్ ప్రవాహాలు అనేవి మెక్సికో సింధు శాఖలో ప్రవేశించి 37 డిగ్రీల అక్షాంశం వరకు ప్రవహించి గల్ఫ్ స్ట్రీమ్ అనేవి పిలువబడుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చిన పవనాల ప్రభావానికి లోనై తూర్పు దిశగా అనేది ప్రవహిస్తుంది. 40 డిగ్రీస్ అక్షాంశాల వద్ద మళ్ళీ 2 పాయలుగా అయితే చీలిపోతుంది. దానిలో ఒక పాయ వచ్చేసి ఈశాన్య దిశగా బ్రిటిష్ దీవుల నార్వే పశ్చిమ తీరాల వెంట అయితే ప్రవహిస్తుంది ఒకటైతే. దీనినే ఉత్తర అట్లాంటిక్ ప్రవాహం, నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అంటారు. మరి ఇంకా రెండవది వచ్చేసి పోర్చుగల్ తీరం వద్ద మళ్ళీ అది 2 పాయలుగా మారి ఒకటి ఉత్తర దిశగా మరొకటి దక్షిణం దిశగా అయితే తిరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి నార్వేలో, సెకండ్ వచ్చేసి పోర్చుగల్ తీరం వద్ద అయితే ఉంటుంది. మళ్ళీ ఈ పోర్చుగల్లో కూడా నెక్స్ట్ 2గా అయితే మారుతుంది. ఒకటేమో ఉత్తరానికి వెళ్తే మళ్ళీ ఇంకోటి దక్షిణానికి వెళ్తుంది. దీనినే మనము కెనరీ శీతల ప్రవాహం అంటారు. ఇక్కడేమో అట్లాంటిక్ ప్రవాహం అంటే ఇక్కడేమో కెనరీ శీతల ప్రవాహం అంటారు. లాబ్రడార్ ద్వీపకల్పము అలాగే న్యూఫౌండ్ ల్యాండ్కు ఆగ్నేయ దిశగా ఒక శీతల ప్రవాహం అనేది మనకు ప్రవహిస్తుందండి. లాబ్రడార్ ద్వీపకల్పం అలాగే న్యూఫౌండ్ ల్యాండ్కు ఆగ్నేయ దిశగా న్యూఫౌండ్ ల్యాండ్ తీరం వద్ద గల్ఫ్ స్ట్రీమ్ యొక్క ఉష్ణ ప్రవాహం ఇక్కడ న్యూఫౌండ్ ల్యాండ్కు ఆగ్నేయ దిశగా ఒక శీతల ప్రవాహం అనేది ప్రవహిస్తుంది. దీనినే లాబ్రడార్ శీతల ప్రవాహము అంటారు. అలాగే న్యూఫౌండ్ ల్యాండ్ తీరం వద్ద గల్ఫ్ స్ట్రీమ్ ఉష్ణ ప్రవాహము లాబ్రడార్ శీతల ప్రవాహం వల్ల ఒక ముఖ్య మత్స్యగ్రహణ స్థలంగా ఫిషింగ్ గ్రౌండ్స్గా అయితే పేరు పొందింది. దీనినే గ్రాండ్ బ్యాంక్ అంటారు. వేటినండి, న్యూఫౌండ్ ల్యాండ్ తీరం వద్ద గల్ఫ్ స్ట్రీమ్ యొక్క ఉష్ణ ప్రవాహము ఈ యొక్క లాబ్రడార్ శీతల ప్రవాహం వల్ల ఒక మత్స్యగ్రహణ స్థలం అనేది పేరు పొందింది. దానినే గ్రాండ్ బ్యాంక్ అనేసి అంటారు. ఇది ఏంటంటే వివిధ చేపల యొక్క సముదాయము. సో వీటిని గ్రాండ్ బ్యాంక్ అంటారు. ఎందుకు, ఫిషింగ్ గ్రౌండ్స్కి. అక్కడేమో ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రవాహాలు కదా. ఇప్పుడు నెక్స్ట్ దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర ప్రవాహాలు. దక్షిణ అట్లాంటిక్లో కూడా భూమధ్యరేఖ ప్రాంతం నుండి ఒక వేడి ప్రవాహం అనేది ఈ ఆగ్నేయ వ్యాపార పవనాల ప్రభావం వల్ల పశ్చిమ దిశగా అయితే ప్రవహిస్తుంది. దీనినే దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహం అంటారు. ఇది దక్షిణ అమెరికా ఈశాన్య తీరాన్ని చేరి మళ్ళీ మనకు 2 పాయలుగా అయితే చీలిపోతుంది. ఒక పాయ వచ్చేసి వాయువ్య దిశగా ప్రవహించి ఇంకొకటి వచ్చేసి బ్రెజిల్ సమీపం అయితే ప్రవహిస్తుంది. ఒకటేమో ఉత్తర అట్లాంటిక్ సముద్రం వద్ద చేరుతుంది, రెండవది వచ్చేసి బ్రెజిల్ సమీపం నుండి అయితే ప్రవహిస్తుంది. దీనినే బ్రెజిల్ వేడి నీటి ప్రవాహము అంటారు. వేడి నీటి ప్రవాహం అంటారు. అంటే ఇది 40 డిగ్రీస్ అక్షాంశం వద్ద ఈ ప్రవాహం అనేది పశ్చిమ పవనాల ప్రభావం వల్ల తూర్పు వైపు తిరిగి ప్రవహిస్తుంది. సో దీనిని పశ్చిమ పవన ప్రవాహము లేదా దక్షిణ అట్లాంటిక్ ప్రవాహం అని కూడా అంటారు. తర్వాత ఆఫ్రికా నైరుతి తీరాన్ని చేరి ఉత్తర దిశగా ప్రవహించే శీతల బింగ్యుల ప్రవాహంగా మారుతుంది. చూసారు కదా అండి, మీరు ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దీన్ని ఎన్నిసార్లు రివిజన్ చేయాలో అనేసి.
దక్షిణ అమెరికా దిగువన ఫాక్లాండ్ దీవుల వద్ద సుమారు 30 నుండి 35 డిగ్రీ అక్షాంశాలలో ఫాక్లాండ్ శీతల ప్రవాహము బ్రెజిల్ వేటి నీటి ప్రవాహంతో చేరుతుంది. ఆపై దక్షిణ అట్లాంటిక్ ప్రవాహంగా ప్రవహిస్తుంది. సో అది మనకు దక్షిణ అట్లాంటిక్ సముద్ర ప్రవాహం గురించి. అండ్ నెక్స్ట్ ఏంటి, పసిఫిక్ మహాసముద్ర ప్రవాహాలు. ఉత్తర పసిఫిక్ సముద్రంలో భూమధ్య రేఖ ప్రాంతంలో ఒక వేడి నీటి ప్రవాహం ఏర్పడి ఇవి ఈశాన్య వ్యాపార పవనాల ప్రభావం వల్ల పశ్చిమ దిశకు అనేవి ప్రయాణం చేస్తాయి. సో ఈ ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. సేమ్ ఒకటేలానే కనిపిస్తుంది, ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది తెలుసా, ఈ ఈశాన్య వ్యాపారం ఉంటుంది కదా, ఇక్కడ డిఫరెన్స్ వస్తుందండి. మరి మనకు దక్షిణ అట్లాంటిక్ సముద్ర ప్రవాహాలు వచ్చేసి ఎక్కడ డిఫరెన్స్ కొట్టిందంటే ఆగ్నేయ వ్యాపార పవనాల వల్ల అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి, ఈశాన్య పవనాలు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకోకుండా కొంచెం కేర్ఫుల్గా అయితే చూడండి. దీనినే ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం అంటారు. మనకి ఈశాన్య వ్యాపార పవనాల ప్రభావం వల్ల పశ్చిమ దిశకు ప్రయాణం అనేది చేస్తుంది కదా, సో ఉత్తర భూమధ్య రేఖ ప్రవాహం అంటారు. ఈ ప్రవాహము ఫిలిప్పీన్స్ తీరం చేరే లోపల శాఖలుగా బయలుదేరి ఉత్తర దక్షిణ ప్రవాహాలుగా ఏర్పడతాయి. ఈ ఉత్తరంగా ప్రవహించే దానినే క్యోరోషివో ప్రవాహంగా పిలుస్తారు. క్యోరోషివో ప్రవాహంగా పిలుస్తారు. ఇది జపాన్ తీరం గుండా ప్రవహించినప్పుడు జపాన్ ప్రవాహంగా కూడా వ్యవహరింపబడుతుందంట. సో 40 డిగ్రీస్ అక్షాంశం వద్ద నైరుతి పవనాల ప్రభావం వల్ల తూర్పు దిశగా పయనించి ఉత్తర పసిఫిక్ ప్రవాహంగా కూడా పిలువబడుతుంది. ఈ ఉత్తర అమెరికా కాలిఫోర్నియా తీరం వద్ద రెండుగా చీలి ఒక పాయ ఈశాన్య దిశలో అబాస్కా వైపు అయితే పయనిస్తుంది. రెండవది దక్షిణం వైపు పయనించి శీతల ప్రవాహంగా అయితే మారుతుంది. దీనినే కాలిఫోర్నియా శీతల ప్రవాహం అంటారు. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, కామ్చట్కా తీరం వెంట బేరింగ్ జలసంధి ద్వారా దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. దీనినే ఒయాషివో శీతల ప్రవాహం అంటారు. దీనినేమో కాలిఫోర్నియా శీతల ప్రవాహము. బట్ ఇదేంటంటే ఈ కామ్చట్కా తీరం వెంట బేరింగ్ జలసంధి ద్వారా దక్షిణ దిశకు ప్రవహిస్తుంది కదా, సో దీనిని ఒయాషివో శీతల ప్రవాహం అంటారు. నెక్స్ట్ హిందూ మహాసముద్ర ప్రవాహాలండి. హిందూ మహాసముద్ర ప్రవాహాలపై ఋతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది డిఫరెంట్గా ఉంది చూడండి. హిందూ మహాసముద్ర ప్రవాహాలపై ఋతుపవనాల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వేసవి కాలంలో నైరుతి పవనాల ప్రభావం వల్ల భూమధ్య రేఖకు ఉత్తరాన భూమధ్య రేఖ ప్రవాహం ఏర్పడి ఆఫ్రికా అరేబియా తీరాల వెంట ప్రవహించి భారతదేశాన్ని చుట్టి మయన్మార్ తీరాన్ని చేరుకొని దక్షిణ హిందూ మహాసముద్రం చేరుతుంది. చూడండి ఇక్కడ వేసవి కాలంలో నైరుతి పవనాల యొక్క ప్రభావం వల్ల భూమధ్య రేఖకు ఉత్తరాన భూమధ్య రేఖ ప్రవాహం ఏర్పడి ఆఫ్రికా అరేబియా తీరాల వెంట ప్రవహించి భారతదేశాన్ని చుట్టి నెక్స్ట్ మయన్మార్ తీరాన్ని చేరుకొని ఈ దక్షిణ హిందూ మహాసముద్రం అనేది చేరుతుందంట. శీతాకాలంలో ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో భూమధ్య రేఖ ప్రవాహం అనేది ఏర్పడి తూర్పు నుంచి పడమర దిశకు భారతదేశము అరేబియా తీరాల చుట్టూ ప్రవహిస్తుంది. ఈ అరేబియా తీరాల వద్ద మళ్ళీ రెండు పాయలుగా చీలిపోయి ఒక పాయేమో ఎర్ర సముద్రంలోకి వెళ్తే రెండవది వచ్చేసి సోమాలియా తూర్పు తీరం నుంచి దక్షిణ దిశకు పయనించి భూమధ్య రేఖను దాటుతుంది. ఈ దక్షిణ హిందూ మహాసముద్రంలో ఆగ్నేయ వ్యాపార పవనాల ప్రభావం వల్ల దక్షిణ భూమధ్య రేఖ ప్రవాహం అనేది ఏర్పడుతుంది. ఇది మళ్ళీ పడమరగా ప్రవహించి ఆఫ్రికా వద్ద దక్షిణం వైపు తిరిగి మడగాస్కర్ తీరం అనేది చేరుతుంది. ఇక్కడ దీనిని మొజాంబిక్ ఉష్ణ ప్రవాహంగా పిలుస్తారు. పడమరగా ప్రవహించి ఆఫ్రికా వద్ద దక్షిణం వైపుకు తిరిగి మడగాస్కర్ తీరం అనేది చేరుతుంది కదా, ఇక్కడ దీనిని ఏమని పిలుస్తారంటే మొజాంబిక్ ఉష్ణ ప్రవాహంగా పిలుస్తారు. తర్వాత ఇది నెక్స్ట్ వాయువ్య వ్యాపార పవనాల ప్రభావంతో తూర్పు వైపుకి అనేది ప్రయాణం చేస్తుంది. దానినే పశ్చిమ పవనం ప్రవాహం అంటారు. ఆపోజిట్గా ఉంది కదా, ఇది పశ్చిమ ఆస్ట్రేలియా తీరాన్ని చేరి ఉత్తరం వైపుకి అనేది మళ్ళీ తిరుగుతుంది. దీనినే పశ్చిమ ఆస్ట్రేలియా శీతల ప్రవాహం అంటారు. ఇది దక్షిణ భూమధ్యరేఖ ప్రవాహాన్ని చేరుతుంది. ఈ హిందూ మహాసముద్ర ప్రవాహాల సరళిలో చూసుకుంటే
వేసవి కాలంలో వీచే నైరుతి పవనాలు శీతాకాలంలో వీచే ఈశాన్య ఋతుపవనాల ప్రభావంపై ఆధారపడి ఉన్నాయి. సో ఇదే అండి మనకి ప్రవాహాల వరకు అయితే చెప్పుకుందాం. నెక్స్ట్ టాపిక్ ఏదంటే మనకు సముద్ర వనరుల గురించి అయితే నేర్చుకుందామండి. అండ్ నెక్స్ట్ సముద్ర నిక్షేపాలు, ఈ టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్లో వర్గీకరణ ఇచ్చారు. సో ఇదండి దీనికి సంబంధించిన వీడియో అయితే. సో దీన్ని బట్టి మన అందరికీ ఏమైందంటే ఏం అర్థమైందంటే ప్రతిదీ కూడా చాలా కష్టంగా ఉంది. అంత ఏం అనిపించదులేండి. 2 or 3 times కన్నా చదివితే ఈజీ అవుతుంది. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట అంటుంటాను మీకు, ఏదైనా సరే మోర్ టైం రివిజన్ చేయడం వల్ల అంత కష్టం అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసుకున్న టాపికే తీసుకుందామండి. ఇక్కడ నైరుతి ఋతుపవనాలు అని ఉంది, ప్రభావం ఉంది, ప్రవాహాలని ఉన్నాయి కదా. సో వాటిని 2 or 3 times కన్నా చదివితే అంత కన్ఫ్యూజన్ ఉండదు. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ క్లాసెస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఖచ్చితంగా కామెంట్లో అయితే చెప్పండి.